హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాంటి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఇదైతే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్. ఇది లాంగ్ బ్యాక్ నేను షూట్ చేసింది, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ 2 డేస్లోనో 1 డేలో నేను వీడియో పోస్ట్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమో ఇడ్లీ, కొంచెం సెలరీ జ్యూస్ అది చేసుకున్నాము. నేను ఇంకా ఆఫీస్కి వెళ్తున్న చాలా రోజుల తర్వాత. నేను ఆల్రెడీ షార్ట్స్లో చెప్పానమాట ఆఫీస్కి వెళ్తున్నాను అని. పిల్లలతో ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్దాం అనమాట. ఏమైందంటే నా ల్యాప్టాప్ కొంచెం వచ్చి రిపేర్ అయింది. అది తీసుకెళ్తూ ఉన్నాను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. పాత ల్యాప్టాప్ ఇచ్చేసి కొత్త ల్యాప్టాప్ తీసుకోవడానికి వెళ్తున్నాను. పాపం మా హస్బెండ్కి కూడా కొంచెం కష్టమే. తను కూడా వచ్చి అన్ని మెయిల్స్ అంతా ట్యాబ్లో చూసుకుంటూ తీసుకొస్తున్నారు. ఎందుకంటే నన్ను వదిలి పిల్లలు ఇద్దరు ఉండరు. ఇంకా వాళ్ళని వదిలి నేను ఆఫీస్కి వెళ్ళి రావాలంటే కొంచెం కష్టం అనమాట. ఇంకా తొందరగా వర్క్ ఫినిష్ చేసుకొని మాల్కి వెళ్ళాము. ఇది సిరియస్ బర్త్డేకి ముందు వీడియో. సిరియస్ బర్త్డేకి అనేసి మేము కొద్దిగా కేక్ ఆర్డర్ ఇద్దామనేసి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. నిజం చెప్తున్నా, ఈ షాప్లో నేను ఏం తిన్నా ఇంతవరకు వచ్చి నాకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కానీ ప్రైస్కి తగినట్లు క్వాలిటీ ఉంటుంది అనమాట. నేను ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి డెజర్ట్స్ ఏదైనా తినాలంటే ఈ షాప్లో తింటూ ఉంటాను. నాకు బాగా నచ్చుతుంది. డైట్ వీడియోస్ చెప్పబోతున్నాను, మళ్ళీ ఇవి చూపిస్తున్నాను అనేసి వరి అవ్వద్దండి. ఇది ఓల్డ్ వీడియో, అందుకే చెప్తూ ఉన్నాను. ఇలాంటివన్నీ చూసి మీరు ఇంప్రెస్ అయ్యి అవుట్ సైడ్ ఫుడ్ అయితే తినదండి. నేనైతే అవుట్ సైడ్ ఫుడ్ తినేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటాను, అందుకే చెప్తున్నాను. ఇంకా కొన్ని మాకు కావాల్సిన కేక్స్, చిన్న కప్ కేక్స్ తీసుకుందాము. నెక్స్ట్ కేక్ ఆర్డర్ ఇచ్చేసాం సీరియస్ బర్త్డేకి. తర్వాత వచ్చేసి ఇంకా నాకు బర్గర్, ఇది కూడా నా ఫేవరెట్ ప్లేస్లోనే. నేను బర్గర్ కూడా KFC, డామినోస్లో ఇలా అంతా తిన్నాను అనమాట. కొన్ని ప్లేసెస్లోనే తీసుకుంటాను. చూస్తే సడన్గా ఇది మాల్లో కూడా ఓపెన్ చేస్తున్నారు. సరే అని ఇంకా తీసుకుందాము. ఒకే ఒక బర్గర్ తీసుకున్నాను, అంతే, ఎక్కువ తినలేదు. తర్వాత డెజర్ట్స్ ఇవి తీసుకుందాము. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి తినడానికి కూడా. నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను. ఒక్కొక్క కప్ కేక్ వచ్చి 200-300 అలా ఉంది ప్రైస్, కానీ చాలా మంచి క్వాలిటీ ఉంది. నాకు ఏం అనిపించలేదు అనమాట. అంటే ఎక్కువగా కాస్ట్ పే చేసాము అలా అనేసి ఏం అనిపించలేదు. మనం క్వాలిటీ తీసుకున్నప్పుడు అలా అనిపించదు అనమాట. ఇంకా ఇంటికి రాగానే కొద్దిసేపు పిల్లల్ని వదిలేసాను ఆడుకొని అని. బాగా చిందరవందర చేసేసారు. అన్నీ ఎత్తిపెట్టుకుంటున్నాను. ఈ ఎత్తిపెట్టడంలోనే నాకు చూస్తే తెలియకుండానే కొద్దిగా నాకే బాడీ ఎక్సర్సైజ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. కూర్చొని లేయడం, వంగడం ఇలా చేయడం వల్ల మన పని మనమే చేసుకోవడం చాలా బెటర్ అనమాట. ఎప్పటికప్పుడు నేను కొన్ని టైమ్స్ స్టార్టింగ్లో అంతా డే ఫుల్ ఆడుకొని మళ్ళీ ఎత్తిపెట్టచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే రోజుకు 3 సార్లు ఎత్తిపెడతాను. నాకు ఎక్సర్సైజ్ అయినట్లుంటుంది, అందుకనేసి అన్నీ ఎత్తిపెడుతున్నాను. ఈ బాల్ పిడ్ అయితే నేను సైరస్ కోసం తీసుకున్నామన్నమాట. ఇది చాలా మంచి క్వాలిటీ ఉంది. ఇది ఏ షాప్లో తీసుకుందామో గుర్తులేదు. అసలు ఇప్పటికి కూడా కొత్తదిగా అనింది. ఇది ఫోల్డ్ చేసేయచ్చు మొత్తము. మర్చిపోయాను నేను చాలాసేపు, ఎలా ఫోల్డ్ చేయాలో తెలియలేదన్నమాట. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 50 బాల్స్ వరకు ఇచ్చారు. అప్పుడు నేను సైరస్ని దీంట్లో కూర్చోబెట్టేస్తుంటే సైలెంట్గా ఉండేది. ఇప్పుడు సీరియస్ని దీంట్లో కూర్చోబెడితే అసలు ఉండరు, దాన్ని దాటుకొని వచ్చేస్తూ ఉంటారనమాట. చాలా కష్టపడి ఒక 10-15 మినిట్స్ పట్టింది నాకు ఇది ఫోల్డ్ చేయడానికి. కష్టపడి మళ్ళీ ఫోల్డ్ చేసేసాను. మనకు ఒక చిన్న బ్యాగ్ లాగా ఇస్తారు, ఫోల్డ్ చేసేసి అలా పెట్టేయచ్చు అనమాట. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేయొచ్చు, బాగుంటుంది. ఏమంటే పిల్లలు దాంట్లో నుంచి దాటుకునేటప్పుడు అలా పడకుండా చూసుకోవాలి అంతే. ఇంకా నైట్కి ఆల్రెడీ నేను ముందుగానే ప్రిపేర్ చేసేసాను. రైస్, కొంచెం కర్రీ అన్నీ. కిచెన్ కొద్దిగా క్లీనింగ్ చేయాల్సి ఉంటే క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఆ ప్యాన్లో కొంచెం ఆమ్లెట్ ఉంటే అది తింటూ ఉన్నాను. ఈ మధ్య నైట్కి వెజల్స్ పెట్టుకోవడంలో ముందుగానే అన్నీ వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను, అవి మీతో కూడా షేర్ చేసుకుంటాను ఏంటి అనేది. అవి కొంచెం యూస్ఫుల్ అయ్యేటివే అనమాట. ఇంకా అన్నీ ఎత్తిపెట్టేస్తూ ఉన్నాను. ఎక్కడ అలా ఉండిపోయినాయి. నాకు కిచెన్ ఎప్పుడు చూసినా కానీ ఒక కర్రీది, నెక్స్ట్ రైస్, అంతే 2 పాత్రలు ఉండాలి. కిచెన్ అంతా క్లీన్గా ఉండాలి, లేకపోతే నాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. ఎగ్ బాక్స్ అంతా రీస్టాక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ స్క్రబ్బులు తీసుకున్నాను అనమాట. మీరు ఒక స్క్రబ్ ఎన్ని రోజులు యూజ్ చేస్తారో కమెంట్ చేయండి. వీడియో లాంగ్ వరకు వెయిట్ చేయకుండా ఒక స్క్రబ్ ఎన్ని రోజులు యూజ్ చేస్తారో కమెంట్ చేయండి. నేనైతే ఇక్కడ తీసుకున్న స్క్రబ్బులు అన్నీ 1 మంత్కి మాత్రమే అనమాట. 1-1.5 మంత్కి మాత్రమే ఇన్ని స్క్రబ్బులు యూజ్ చేస్తాను. ఇన్ని అవసరమా అనేసి అనుకోవచ్చు, కానీ చెప్తాను ఎందుకు ఇన్ని యూజ్ చేస్తున్నాను అనేసి. ఇవన్నీ నేను డీమార్ట్లో తెచ్చుకునేసా. ఇలాంటి స్క్రబ్స్ అంతా డీమార్ట్లో తెచ్చుకుంటా అనమాట, ఆఫర్ ఉంటుంది అందుకనేసి. ఇంకా పాత్రలు ఉంటే ఫాస్ట్గా వాష్ చేసేస్తున్నాను. స్క్రబ్ గురించి ఎందుకు అడిగానో, నేనేం పర్చేస్ చేశానో వీడియోలో చెప్తాను. నా
ఆఫీస్కి ఎందుకు వెళ్ళాను అనేది కూడా ఇంకా క్లియర్గా చెప్తాను. ఇంకా నాకు ఎందుకో కొంచెం బటర్ మిల్క్ తాగాలనిపించింది. బటర్ మిల్క్ తాగేసాను. కొంచెం బాడీ హీట్ అయినట్లు అనిపించింది అనమాట. అందుకే బాగా బటర్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా 2 weeks వరకు ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. అది కూడా ఎందుకో చెప్తాను. నా కోసమే నేనే లీవ్ వేసుకున్నాను. ఇప్పుడే పని అంతా ఫినిష్ అయింది. షింకు కూడా క్లీన్ చేసేసాను. ఈరోజు ఇవి చాలా మంచి క్వాలిటీ ఉంది. కిచెన్ని క్లీన్ చేయడానికి కాదు, క్లీన్ చేయడానికి ఆల్రెడీ నా దగ్గర వేస్ట్ క్లాత్స్ అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చి వెజిటేబుల్స్ క్లీన్ చేసిన లేదా కరేపాకు అలా ఏమన్నా ఆకులు వచ్చేసి తడి లేకుండా పెట్టుకోవడానికి వాష్ చేసి వీటి మీద పెట్టేస్తే మంచిగా వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇవి తెచ్చుకున్నాను. చాలా మంచిగా ఉన్నాయి చూడ్డానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఇలా వైట్ అండ్ రెడ్లో తీసుకోవాలా అనేసి. ఇవి తీసుకున్నా. 5 వచ్చాయి. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్ కూడా ఇది తీసుకున్నాను నేను. అంటే మామూలుగా చాలా మంది ప్లాస్టిక్ది యూజ్ చేస్తుంటారు. అది కూడా చూపిస్తాను. ఎక్కడ ఉంది, నార్మల్ది మనకు దొరుకుతూ ఉంటుంది సిలికాన్లో అలా ఉండేటివి. సో అవంత మంచిది కాదంట. అవి ఎవ్రీ 2 weeks ఒకసారి, ఇది తీస్తుంటే దుమ్ము వస్తా, ఎవ్రీ 2 weeks ఒకసారి చేంజ్ చేసేస్తూ ఉండాలి. లేదు అంటే మనము ఇలా కాయర్ది స్క్రబ్బర్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఇలా కొబ్బరి పీచ్ అదేమో అంటారు కదా, సో దాంతో అనమాట. ఇది మనకి 50 rupees వస్తుంది. ఒక 2 వస్తుంది. ఇది బయోడిగ్రేడబుల్. మనకు వచ్చి కొద్ది హెల్త్కి మంచిది అనమాట. ఇది ఎన్ని రోజులైనా యూజ్ చేయొచ్చు. ఆ ప్లాస్టిక్ లాగా నెక్స్ట్ స్టీల్లో వస్తుంది కదా, అవి అసలు హెల్త్కి మంచిది కదా. అందుకనేసి నేను చేంజ్ చేస్తున్నాను, స్లోగా చేంజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇవి దొరకపోయాయి అనుకోండి, అవి ఎవ్రీ 2 weeks ఒకసారి ఖచ్చితంగా చేంజ్ చేసేయాలి. అంటే ఇంకా బాగుంది, ఇంకా కొన్ని రోజులు యూజ్ చేయొచ్చు అంటే అది ఏదో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉందంట. సో అది నేను ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని. ఇవైతే బాగున్నాయి, బాగా మంచిగా స్టిచ్ చేసి పెట్టారు. అంటే మనకి పీచ్ అంతా ఎక్కువ వచ్చేసేయకుండా 4 sides ఇలా స్టిచ్ చేశారు. నాకు షాప్లో వెళ్దామనే మంచిగా అనిపించింది. సేఫ్ ఫర్ హ్యాండ్స్, బయోడిగ్రేడబుల్, 4 sides స్టిచ్డ్ అనేసి ఉంది. 2 తీసుకున్నా. అంటే బాగుంటే మళ్ళీ సేమ్వి తీసుకుందాము అనేసి ట్రై చేస్తున్నా అనమాట. ఇంతకుముందు నేను యూజ్ చేసేటివి వేరే బ్రాండ్వి, అవి దొరకలేదు నాకు. సో ఏదైనా ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీని తీసుకొని ఇది బాగుంటే సేమ్వి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. బాగుంటే మళ్ళీ ఇంకొకసారి మీకు కూడా నేను చెప్తాను. ఇప్పటికైతే నేను తీసుకుంది ఇది మంచిగా పీచుగా ఉంది. వర్క్ ఉంటే ఆఫీస్కి వెళ్ళినాను కదా, అదేమంటే మా బాబు నా ల్యాప్టాప్ మీద ఫుల్ ఒక జగ్గుతో ఎత్తుకొచ్చి వాటర్ పోసేశారు. అది అస్సలు వర్కే అవ్వలేదన్నమాట. అందుకనేసి ఇంకా రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ కొత్తది తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఫస్ట్ టైం పిల్లలతో అలా వెళ్ళడము. అసలు అనుకోలేదు నేను, ఎవరో అనుకోరు. అంటే మనము ఎప్పుడు కానీ ఏదైనా ఊహించుకునేటప్పుడు లైఫ్ పార్ట్నర్ని అలా ఊహించుకుంటాం కానీ పిల్లలు అనేది ఊహించుకోము, చాలా రేర్గా ఊహించుకునేది. మ్యారేజ్ అయిన తర్వాత ఓకే, మ్యారేజ్ కాకముందు ఎవరు పిల్లల గురించి అంతగా అంటే నాకు పిల్లలు పుడితే ఇలా అలా అనేసి ఎవరు ఊహించుకోరు. సో నాకు ఏదో డిఫరెంట్గా ఉండేది అనమాట పిల్లల్ని ఇద్దరిని తీసుకెళ్ళడము. మా చిన్నబాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కొత్త ప్లేసులకి అంతా తీసుకెళ్ళడము. సైరస్ అయితే కొంచెం టైం తీసుకుంటారు అనమాట. కొద్దిగా అన్ని చూసి తనకు నచ్చితేనే మింగిల్ అవుతారు, లేకపోతే అస్సలు మింగిల్ అవ్వరు. 2 weeks అయితే మంచిగా లీవ్ లో ఉండిపోయాను. 2 weeks లీవ్ వేసేసాను నేను. నాకు బాగా రిలాక్స్ గా ఉండాలనిపిస్తుంది, అందుకనే 2 weeks లీవ్ వేసేసాను. 2 weeks బాగా ఎంజాయ్ చేయాలి. ప్లస్ ఈ 2 weeks లో వచ్చేసి నేను కొన్ని వీడియోస్ అన్ని పోస్ట్ చేయాలనుకున్నాను కదా, సో ఆ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా కిచెన్ కొంచెం క్లీన్ చేసేయాలి. కిచెన్ క్లీన్ చేసేసి ఈ రోజు నుంచి కొంచెం హెల్తీ ఫుడ్, ఈ వీడియో స్టార్టింగ్ లో చూసినట్లు అంటే కేక్లు అవన్నీ చూపించాలనేసి అవన్నీ అనుకోదండి, అది ఓల్డ్ వీడియో. ఈ వీడియోలోనే అలానే మిక్స్ చేశాను అనమాట. నేను అవంతా వాయిస్ లేదు కాబట్టి. సో నేను తినేదాన్ని చూసి మీరు కూడా బాగా మంచిగా మోటివేషన్ తెచ్చుకొని, బయట ఫుడ్ తినే దాంట్లో మోటివేట్ తెచ్చుకోవద్దండి, మంచి విషయాల్లో మోటివేషన్ తెచ్చుకోండి. చాలా మంది వచ్చేసి నేను ఇచ్చిన టిప్ కూడా బాగా వర్క్ అవుతుందని చెప్పారు వెయిట్ లాస్ కి. ఇంకా మంచి టిప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడైతే ప్రెసెంట్ నా వెయిట్ 70 kgs ఉన్నాను. 71 ఉంటాను. చాలా మంది మీరు చూడడానికి అలా వెయిట్ లేరు అంటారు. మేబీ నేను వేసుకునే డ్రెస్సెస్ అవ్వచ్చు, వీడియోలో నేను నిలబడుకోండి యాంగిల్ అవ్వచ్చు, లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు, చాలా రీజన్స్ ఉండొచ్చు. కానీ వెయిట్ మంచిగానే ఉన్నాను, లావు కూడా ఉన్నాను. మేబీ వీడియోస్ లో అది తెలియకపోవచ్చు అనమాట. నేను ఇవన్నీ నా ప్రెగ్నెన్సీ డ్రెస్సులు, నా ప్రెగ్నెన్సీలో వేసుకునేటివి బాగా లూజ్ గా ఉన్నాయి కాబట్టి మీకు అలా సన్నగా అలా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ నా ఓల్డ్ డ్రెస్సెస్ అంటే ప్రెగ్నెన్సీ ముందు డ్రెస్సులు అయితే చాలా వరకు నాకు సరిపోవట్లేదు అనమాట. కరెక్ట్ ఫిట్టింగ్ ఉండేటివి ఏవి సరిపోవట్లేదు, కొంచెం లూజ్ ఉండేటివి సరిపోతున్నాయి. అవన్నీ కూడా సరిపోవాలనేసి
వెయిట్ రెడ్యూస్ చేయాలనుకుంటున్నా. అంతేకాదు కొంచెం యాక్టివ్గా ఉండాలి, కొంచెం ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అనేసి ఇలానే ఎన్ని రోజులు వదిలేస్తూ ఉంటాను. అంటే ఇంకా పిల్లలు గుట్టారు ఇంకేం చేయలేను అనుకోవడం తప్పు. సో వాళ్ళతో పాటు నేను ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకు కూడా నేర్పిస్తాను. మనం ఏం చేస్తామో పిల్లలు అదే నేర్చుకుంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలా మంది పిల్లలు ఫుడ్డే తినట్లేదు అంటే ఫస్ట్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తెప్పించాలి పిల్లలకి. అంటే మమ్మీ ఏదో కుక్ చేస్తుంది, భలే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనేసి వాళ్ళకి అలా అనిపించాలి. వాళ్ళ ముందర మనమే ఫుడ్ వచ్చి ఇంట్రెస్ట్ లేకుండా తిని ఏదో తిన్నాము పడేసినాము అన్నట్టుంటే వాళ్ళకు కూడా అలానే ఉంటుంది. సో ఫుడ్ మీద వాళ్ళకి మంచిగా ఇంట్రెస్ట్ రావాలి. మా పిల్లలు అయితే మేము ఏదైనా కుక్ చేస్తున్నామంటే మా ఇద్దరు పిల్లలు చూడడము, అది తినడము, అది నార్మల్గా ఇడ్లీ అవ్వచ్చు, దోశ అవ్వచ్చు, మేమేం స్పెషల్ గా వేరే ఏం చేయము. నార్మల్ గా చేసినా కూడా వాళ్ళు ఆ ఫుడ్ ని కూడా ఇష్టపడతారు అనమాట. ఓన్లీ నాన్ వెజ్ లేకపోతే ఏదైనా స్వీట్స్ చేయడం వాటిని ఇష్టపడకుండా నార్మల్ ఫుడ్ ని కూడా ఇష్టపడతారు. ఎందుకంటే మేము వాళ్ళ ముందర వచ్చి ప్రతి ఫుడ్ ని బాగా ఇష్టపడి తింటాము. సో అదే హ్యాబిట్ ఇద్దరు పిల్లలకి వచ్చింది. ఇద్దరు పిల్లలకి తినిపించే దాంట్లో నాకు అస్సలు ప్రాబ్లమే ఉండదు, చాలా మంచిగా తినేస్తారు అనమాట. ఫస్ట్ వాళ్ళ టేస్ట్లు తెలుసుకోవాలి. మనం కుక్ చేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడడము, ఈ రోజు నువ్వు ఏం ఫుడ్ తింటావు, నీకు నచ్చింది ఏం చేయాలి అనేసి అనడము, వాళ్ళకి వెజిటేబుల్స్ చెప్పేయడము, కొంచెం యాక్టింగ్ అంటే వచ్చి వావ్ ఈ ఫుడ్ చాలా బాగుంటుంది టేస్ట్ చెయ్యి అనడము. సో అలా చేస్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. పెట్టేసి తిను ఎందుకు తినవు అనేసి కదురుకుంటా అంటే వాళ్ళు తినరు. వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ వచ్చి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అవుట్ సైడ్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది కొద్దిగా చేంజ్ చేయండి, వన్ డేలో రాదు. మోస్ట్లీ పిల్లలకి చిన్నప్పటి నుంచే చేంజ్ చేయడం బెటర్. ఫస్ట్ సాలిడ్ ఫుడ్స్ తింటారు చూడు ఆ పిల్లలకి, మీరు సేమ్ ఫుడ్ వచ్చి అంటే 7th 8th మంత్ అలా వచ్చినాక కొంచెం తింటూ ఉన్నారనుకోండి, ఇది తింటున్నారు అని అదే సేమ్ ఫుడ్ ఇస్తే వాళ్ళు తినరనమాట. మనం ట్రై చేస్తుండి వాళ్ళకి ఏమేమి నచ్చుతుందో మనం నోట్ చేసుకొని అది అప్పుడప్పుడు ఇవ్వడానికి ట్రై చేయండి. వెరైటీగా ఫుడ్స్ అన్ని ట్రై చేయండి. చికెన్ సూప్, నెక్స్ట్ ఫిష్, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. ఇవి ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, చికెన్ సూప్ వచ్చి ఎలా ఇవ్వాలి ఏంటని. మా పిల్లలకి నేను ఇప్పుడు ఏ ఫుడ్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు వాళ్ళకి ఏ టైంలో ఏ ఫుడ్ చేసి పెట్టాలి అని, ఇద్దరు పిల్లల గురించి అనమాట. మంచిగా అవి చేసి పెడుతున్నాను. మీకు కూడా వీడియో షేర్ చేస్తుంటాను, బాగా ఎంజాయ్ చేస్తారు. అంత ఎక్కువ వరి అవసరం లేదు. ఏదో కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి నచ్చకపోతే నా దగ్గర బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. మా చిన్న బాబుకి వచ్చి రాగి జావా అంటే బాగా ఇష్టం, కర్డ్ రైస్ చాలా ఇష్టము, నెక్స్ట్ ఇడ్లీ పీనట్ చట్నీ మంచిగా తింటారు. అట్లా ఏవో ఒకటి ఈజీగా ఉండేది అప్పటికప్పుడు చేసేసుకునేలాగా అనమాట. ఇంకోటి సెర్లాక్ పౌడర్ కూడా పెట్టుకుంటాను. నేను ఎప్పుడైనా చేసిన బ్రేక్ఫాస్ట్ తనకు నచ్చలేదు అనుకోండి, ఇమీడియట్ గా అది చేసి అవి పెట్టేస్తూ ఉంటాను, అలా చేస్తూ ఉంటాను. సో అంతే వీడియో. ఇంకా రేపు వీడియో వచ్చేసి నేను వెయిట్ లాస్ కోసం ఏం పర్చేస్ చేశానో కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు నాకు ఇది ఎందుకో షేర్ చేయాలనిపించింది, ఎందుకంటే చాలా న్యూస్లు చూస్తూ ఉన్నాను, అంటే పాత్రలకు యూజ్ చేసే స్క్రబ్ వల్ల కూడా వచ్చి క్యాన్సర్ వస్తుంది అనేసి. అది చాలా మంది చేంజ్ చేయరు. నాకు తెలియనప్పుడు నేను కూడా చేంజ్ చేసేదాన్ని కాదు. 1 month 2 month అది ఫస్ట్ తీసుకున్నప్పుడు బాగా ఎక్కువ గట్టిగా ఉంటుంది, అది మెత్తగా అయిపోయి చినిగిపోయేంత వరకు యూజ్ చేసేదాన్ని, అంతవరకు యూజ్ చేయకూడదంట. సో ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటే కొంచెం తొందరగా చేంజ్ చేసేయండి. ఇలాంటివి అయితే యూజ్ చేయొచ్చు. ఇవైతే మట్టిలో కూడా కలిసిపోతుంది, అవంతా కలిసిపోదు. సో ఇవి ట్రై చేయండి. ఇవి కూడా కాస్ట్ తక్కువే, 2 కలిపి 50 రూపాయలు వచ్చింది మనకి. దానికంటే ఇది ఎక్కువ లైఫ్ ఉంటుంది, ఇదే హెల్త్ కి మంచిది. ట్రై చేయండి. ఆన్లైన్ లో నాకు లింక్స్ దొరికితే మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హెల్తీగా స్టార్ట్ చేయాలి అనేసి మిల్లెట్స్ నానపెట్టాను, ఇంకా బాదం కూడా నానపెట్టి పెడుతున్నాను. మా పిల్లలకి మెల్లిమెల్లిగా బాదం కూడా అలవాటు చేయాలి. మా పెద్ద బాబు తింటారు, మెల్లిమెల్లిగా చిన్న బాబుకి కూడా చేయాలన్నమాట. తనకుండే ఆ కొన్ని పళ్ళతోనే వచ్చేసి ఏదైనా ఇస్తే వాళ్ళే కొరికి తింటూ ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అంతే. ఇంకా రేపటి నుంచి మంచి హెల్తీ వీడియోస్ లో స్టార్ట్ చేద్దాం. మోస్ట్లీ నేను అవుట్ సైడ్ ఫుడ్ పోస్ట్ చేసేది కొన్ని రోజులు ఉండకపోవచ్చు. ఇప్పుడు కూడా నేను అంత అవుట్ సైడ్ ఫుడ్ ఏం పోస్ట్ చేయను. ఎప్పుడు నాకు ఏదైనా పని ఉన్నప్పుడు బయట వెళ్ళినప్పుడే. యాక్చువల్లీ వచ్చేసి మొన్న కూడా బయట వెళ్ళినప్పుడు ఏం తినలేదు, అంటే ఇంట్లోనే మ్యాంగో రైస్ అంతా చేసుకొని వెళ్ళాము. ఈ వీడియోలో స్టార్టింగ్ లో పెట్టింది వచ్చేసి నేను సీరియస్ బర్త్డేకి ముందు వీడియో అనమాట. సో తర్వాత నుంచి అంతగా లేదు. నేను వచ్చి ఇప్పుడు నా రెగ్యులర్ పీరియడ్స్ కోసం కొంచెం యాక్టివ్ గా ఫిట్ గా ఉండడం కోసమే వచ్చేసి 2 weeks లీవ్ కూడా తీసుకున్నాను. ఏ డిస్టర్బెన్స్ లేకుండా నేను మళ్ళీ బ్యాక్ టు ఫామ్ లోకి రావాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి, నా పీరియడ్స్ రెగ్యులర్ అవ్వాలి అనేసి చూస్తున్నాను. చాలా మంది PCOD డైట్ అంటున్నారు, కొందరు వెయిట్ లాస్ అంటున్నారు. నేను ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు ఏది ఫస్ట్ పోస్ట్ చేయాలని.
మోస్ట్లీ ఫస్ట్ ఆ టిప్ చెప్పేస్తాను మీకు. చాలా మంది సస్పెన్స్ లో ఉన్నారు. ఆ టిప్ నేను 1 లైన్ లో కూడా చెప్పొచ్చు. 1 లైన్ లో చెప్తే మీరు ఈ చోలో నా చోలో వదిలేస్తారు. మీకు మంచిగా మోటివేషన్ రావాలి, మీరు కూడా అది స్టార్ట్ చేయాలి అనేసి నేను వెయిట్ చేసి ఆ టిప్ను అంతగా షేర్ చేయడం లేదు. డైరెక్ట్ గా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కూడా అర్థం అవుతుంది. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.